హాయ్ అండి, వెల్కమ్ టు సర్లాస్ కుక్ బుక్. ఈరోజైతే నేను సండే స్పెషల్ చికెన్ గ్రేవీ చేస్తున్నాను. దానికోసం చికెన్ ఇలా క్లీన్గా కడిగేసి దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు, ఉప్పు, కారము, ధనియాల పొడి, కొంచెం నిమ్మరసం వేసేసి కొంచెం ఆయిల్ కూడా వేసి ఒక 1 అవర్ ఇలా మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను. ఇక్కడైతే టమాటో, పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర, ఉల్లిపాయ, కొంచెం పెరుగు, ఉప్పు వేసుకొని మంచిగా మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాను మసాలాని. ఇక్కడ ఆయిల్ వేసుకొని ఆయిల్ మంచిగా కాగాక బిర్యానీ ఆకు వేసుకున్నాను. బిర్యానీ ఆకు కూడా కొంచెం ఫ్రై అయినాక ఉల్లిపాయలు ఇక్కడ నేను ఒక 6 ఉల్లిపాయలు తీసుకున్నానండి, మీడియం సైజు ఉల్లిపాయలు. అవి కూడా ఉల్లిపాయ ఒక 2 పచ్చిమిర్చి వేసేసి అవి కూడా ఉల్లిపాయ కలర్ చేంజ్ అయ్యేదాకా మనము ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయలు ఫ్రై అయ్యాయి. ఇప్పుడు ఇందులో 2 టీ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేదాకా చిన్న మంట మీద ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనము గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా కూడా యాడ్ చేసేసాను. అది కూడా ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు, కొంచెం ఉప్పు కూడా వేసానండి. కలుపుకొని ఫ్రై చేసుకున్నాక కొంచెం ఆయిల్ మనకి తేలాలంటే అప్పుడు మనకు గ్రేవీ అనేది చాలా టేస్టీగా వస్తుంది. ఇప్పుడు మనము మ్యారినేట్ చేసుకున్న చికెన్ కూడా యాడ్ చేసేసాను. మూత పెట్టుకొని ఒక 3 నిమిషాలు సిమ్లోనే మగ్గనిచ్చుకున్నాను. ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకొని కలుపుకొని ఒకసారి ఉప్పు చూసుకోవాలి. ఇక్కడైతే నేను చికెన్ 3 విజిల్స్ పెట్టానండి. కుక్కర్ 3 విజిల్స్ అయినాక ఒక 5 మినిట్స్ సిమ్లో పెట్టి ఆఫ్ చేసేసాను. ఇప్పుడు లిడ్ ఓపెన్ చేసి చూద్దాము. చికెన్ అయితే బాగా ఉడికిపోయింది, కానీ కొంచెం వాటర్ ఉంది కాబట్టి మనము మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే సరిపోతుంది. వాటర్ అంతా కొంచెము దగ్గరికి అయ్యే వరకు, చికెన్ దగ్గరికి అయ్యే వరకు మీడియం ఫ్లేమ్లో మనం కుక్ చేసుకోవాలి. ఇప్పుడు కలుపుకొని నేను ఇక్కడ గరం మసాలా యాడ్ చేస్తున్నాను. 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసాను. ఇప్పుడు గరం మసాలా వేసాక మంచిగా కలుపుకొని మీడియం ఫ్లేమ్లోనే మనము కుక్ చేసుకోవాలి. ఇప్పుడు వాటర్ అంతా మనకు థిక్ గ్రేవీ లాగా అయిపోయింది. ఆయిల్ కూడా ఇలా పైన తేలుతుంది కాబట్టి ఇప్పుడు కొత్తిమీర, ఫైనల్గా కొత్తిమీర వేసేసుకొని కలిపేసుకొని సర్వ్ చేయడమే. ఈ చికెన్ గ్రేవీ రైస్లోకే కాదండి, చపాతీ, పూరి, పుల్కాలోకి, ఫ్రైడ్ రైస్లోకి కూడా చాలా బాగుంటుంది. సో మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి ఫర్ ద అప్డేట్స్. ఇంకొక మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుంటాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బీ సేఫ్. Thank you for watching.